చూడండి, పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ మాట. ఇక్కడ రాసాను చూడండి మ్యాటర్. ఇది నా ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే మీరు కూడా మీకు ఏం అర్థమైందో ఓన్ గా వాళ్ళగా నోట్స్ అయినా లేకపోతే డాక్యుమెంట్ సంథింగ్ దేంట్లో అయినా మీరు రాసుకోండి. ఓకేనా, రివ్యూన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. హైలీ లాంగ్వేజ్ అంటే మనకి అర్థమైనట్టు. ఓకే. ఎగ్జిక్యూట్ అంటే మన పైథాన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. అలాగే రీడ్యూసిబుల్ సింప్లిసిటీ. ఓకేనా, మనకు అర్థమవుతుంది. అలాగే ఇంగ్లీష్, మనం నార్మల్ ఇంగ్లీష్ అలా రాస్తాము అలాగే ఉంటది అనమాట. ఓకేనా. అలాగే పైథాన్ పైథాన్ అంటే ఈజీ టు లర్న్. ఓకే. ఇదేమో ఫర్దర్ గా మనం యాప్స్ యూస్ చేస్తారు. అలాగే గేమింగ్ కూడా యూస్ చేస్తారు పైథాన్ అనేది. ఓకేనా. అలాగే మన కోడ్ కూడా ఎక్కువ లైన్ ఆఫ్ కోడ్స్ అనేది ఎక్కువ పట్టదు. ఒక డిఫాల్ట్ 3-4 లైన్స్ లో, స్మాల్ కోడ్ కూడా 3-4 లైన్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. నేను ఇప్పుడు పైథాన్ లో సేమ్ కోడ్ జావాలో కోడ్ కూడా చూపిస్తాను. ఇది 3 లైన్స్ లో అయిపోతే జావాలో మినిమం 4-5 లైన్స్, సిక్స్ సిక్స్ టౌన్ 2 లైన్స్ పడుతుంది. ఓకేనా, అది కూడా కంపేర్ చేసి చూపిస్తాను మీకు జావాలో. ఇది బేసిక్ కోడ్ మాట. ప్రింట్ హలో ఓల్డ్ అని ఉంది కదా, ఇది బేసిక్ కోడ్. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు క్వశ్చన్స్ కూడా అడుగుతాను, ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా. ఇలాగైతే ఓకే కదా మీకు? ఆల్రెడీ అయిన కాన్సెప్ట్సే కదా, ఒకసారి నేను ఆ కాన్సెప్ట్ మళ్ళీ రివిజన్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఇలాగైతే ఓకే కదా మీకు? సార్ ఆన్సర్ రిప్లై ఇవ్వరు అవ్వదు. ఎస్ సార్. ఓకే. వేరియబుల్ అంటే ఇక్కడ రాసింది చూడండి, యూజ్ టు స్టోరేజ్ డేటా కదా. మనం వేరియబుల్ ఎలా స్టోర్ చేస్తాం? చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి, ఎలా స్టోర్ చేస్తాం. మన ఇక్కడ రాసింది చూడండి, A=10 అని రాశాను కదా. ఏ అన్నది వేరియబుల్ అంటారు, 10 అన్నది వాల్యూ అంటారు కదా. ఈ వేరియబుల్ లో 10 అనే వాల్యూ పెట్టారు. ఇలా మనం ఎలా డిక్లేర్ చేస్తాం? స్ట్రింగ్ స్ట్రింగ్ ఎలా డిక్లేర్ చేస్తాం? సో B = సంథింగ్ నేమ్ ఏదో ఒకటి, సాయి. నేను స్ట్రింగ్ అని ఇలా డిక్లేర్ చేస్తాను. ఓకేనా. అందరికి ఓకే కదా, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలియాలి కదా. కొద్ది- మనం ఇలా డిక్లేర్ చేస్తాం కదా. మనం ఇంటిజర్ అనేది వేరియబుల్ లో 10 ఎలా డిక్లేర్ చేస్తాం, స్ట్రింగ్ ని డిక్లేర్ చేసినప్పుడు ఇప్పుడు డబుల్ కాలమ్స్ పెట్టాలి. ఓకేనా. అలాగే డేటా టైప్స్. డేటా టైప్స్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ప్రిమిటివ్, ఒకటి నాన్ ప్రిమిటివ్. ఓకేనా. నేను ప్రిమిటివ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు నిన్న, దీని గురించి నెక్స్ట్ క్లాస్ అప్డేట్ వచ్చే క్లాసెస్ లో చెప్తాను మీకు. ప్రిమిటివ్ గురించి ఆల్రెడీ నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. దీంట్లో ఈ టాపిక్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఇంటి నెల డిక్లేర్ చేస్తారు, ఫ్లోట్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటంటే బోలిని, ఇవి 4 ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? అంటే సింపుల్ గా ఉంటది కదా, అందుకని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎలా డిక్లేర్ చేస్తారో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఆపరేటర్స్ గురించి నేను నిన్న అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీన్ 3 కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమెటిక్, అసైన్మెంట్, రిలేషనల్, ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. మళ్ళీ నేను ఏం ఆపరేటర్స్ లో మళ్ళీ అన్ని టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది ఎలా వర్క్ అవుతుంది ఏంటని. ఓకేనా. దీని మీద నేను లాస్ట్ లో ఒక ప్రోగ్రామ్ ఇస్తాను, అది ప్రోగ్రామ్ చేసి రేపు పొద్దున్న నాకు చూపించండి డెవలప్, నేను అడుగుతాను. ఓకేనా. స్క్రీన్ షేర్ చేసి మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? అసలు ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేస్తాం?
ఎవరికైనా ఐడియా ఉంది ఆపరేటర్స్ అనేది ఎందుకు యూస్ చేస్తాం? మీ ఓన్ వర్డ్స్ లో చెప్పండి. అదంటే కరెక్ట్ కాదు సెకండరీ, మీ ఓన్ వర్డ్స్. ఓకే, ఇంకా ఎనీ ఆన్సర్? అథమెటిక్ ఆపరేషన్ ఎందుకు యూస్ చేస్తాం? ఒక టూ వేరియబుల్స్ ని మనం కంపేర్ అయినా రెడిషన్స్ కైనా సబ్ట్రాక్షన్ సంథింగ్ దాని మీద ఒక ఆపరేషన్ పర్ఫార్మ్ అవడం కోసం మన ఆపరేషన్స్ అని యూస్ చేస్తాం. ఓకేగా. ఇప్పుడు అథమెటిక్ ఆపరేషన్ ఎందుకు యూస్ చేస్తాం? ఒక టూ వేరియబుల్స్ ని కంపేర్ చేసి యాడ్ చేయడం అయినా మైనస్ చేయడం అయినా మల్టిప్లికేషన్ చేయడం అయినా దాని రిమైండర్ అంతా ఫైండ్ అవుట్ చేయాలని డివిజన్ ఆ డివిజన్ చేయడానికి మనం అథమెటిక్ ఈక్వేషన్ యూస్ చేస్తాం. దీని మీద ఒక ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మీకు చేసి చూపించాను, ఇప్పుడు కూడా రాస్తాను ఒక ఎగ్జాంపుల్. ఓకేనా? మనం A = 10 అంటే నేను ఎగ్జిక్యూట్ చేయను, జస్ట్ రాసి పెడితే మీకు అవుట్పుట్ చెప్పండి ఏమొస్తుందని. ఓకేనా? ఈ 3 టాపిక్స్ లో పర్ఫెక్ట్ గా ఉంటే నెక్స్ట్ టాపిక్స్ లో చాలా ఈజీగా ఉంటుంది, అందుకని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? B = 20. ఇప్పుడు ప్రింట్. ఇప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ నియర్లీ 19 మెంబర్స్ ఉన్నారు, 19 మెంబర్స్ రిప్లై ఇవ్వండి. 30, sir. మీకు ప్రాబ్లం లేదు కదా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని? No, sir. నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ -10, sir. ఇప్పుడు ఎంత వస్తుంది? 2, sir. కాదు, రాంగ్ వస్తుంది. అన్డిఫైన్. ఇన్ఫినిటీ లో వస్తుంది. మనం 10ని 20తో డివిజన్ చేయలేం కదా. 10ని 20తో డివిజన్ చేయగలమా? చేయలేం కదా. ఓకే, అన్డిఫైన్ అని వస్తుంది. నెక్స్ట్. ఇప్పుడు 200, sir. మీరు ఒకసారి ప్రాక్టికల్ గా ట్రై చేయండి డిఫరెంట్ గా, అప్పుడు మీకు ఒకటి అనేది అర్థమవుతుంది అసలు ఇంటికి ఎలా యూజ్ అవుతాయి ఏంటని. కానీ అలాగే దీంతో పాటు మీరు ఏ కూడా మీకు ఏమన్నా ఒక నాకు క్వశ్చన్స్ తెలియట్లేదు, ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ కావాలని సాల్వ్ చేయడానికంటే మీరు ఏ చాట్ జీపీటీ అయినా, డీప్ సీక్ అయినా, జెమిని అయినా, చాలా టూల్స్ ఉంటాయి, ఏ టూల్స్ దాంట్లోకి వెళ్ళి ఈ టాపిక్ మీద నాకు వేరియబుల్స్ మీద కొన్ని క్వశ్చన్స్ జనరేట్ చేయమని అడిగితే మల్టిపుల్ క్వశ్చన్స్ ఇస్తుంది, ఒక 10 క్వశ్చన్స్ అలా డేటా టైప్ మీద క్వశ్చన్స్ ఇమ్మని ఇస్తుంది. అలాగే ఆపరేటర్స్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగినా ఇస్తుంది అది. అప్పుడు మీరు ఆ క్వశ్చన్ చూసుకొని కంపేర్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఆన్లైన్ కంపేరర్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ కంపారిజన్ లేకపోతే పైథాన్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ట్రై చేయండి. ఓకే, డిఫరెంట్ గా అప్పుడు మీకు స్కిల్స్ మీది డిఫరెంట్ గా లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? నేను బేసిక్స్ చెప్తాను, మీరు ట్రై చేసుకోవాలి నెక్స్ట్ లెవెల్లో మొత్తం లెవెల్లో చేంజ్ అవ్వడానికి. నేను జస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఒక 10 to 20%, 25% మేము చెప్తాం, కానీ మదంతా మీరే ట్రై చేయాలి ఓన్గా. ఓకేనా? ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తూ ఉంటే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది, అప్పుడు మీకు ఇంకా ఐడియా వస్తుంది అన్నమాట ఎలా చేయాలి ఏంటి అని.
ఇప్పుడు మోడల్ పెట్టాను కదా, రిమైండర్ ఎంత వస్తుందో చెప్పండి. 2 సార్. రిమైండర్ 2 వస్తుందా? ఇక్కడ చూడండి, నేను B20 ఇచ్చాను కదా, 10తో డివిజన్ చేశాను. రిమైండర్ ఎంత వస్తుంది? మాడ్యులో అంటే రిమైండర్, అది గుర్తుపెట్టుకోండి. రిమైండర్ ఎంత వస్తుంది గెస్ చేయండి ఒకసారి. యా, 0 వస్తుంది. మనకి రిమైండర్ కింద ఎంత రిమైండర్ మిగిలితే డివిజన్ చేసినప్పుడు కింద రిమైండర్ మిగిలితే అది మాడ్యులో కిందకి వస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్, సంథింగ్ ఏదో ఒకటి 20, 24 ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు -r = కదా, +r = ఉన్నాయి కదా. ఈక్వల్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఇఫ్ స్మాల్ ఈక్వల్ సమ్ కండిషన్ రండి. ఇఫ్ a p అని పెట్టి కండిషన్, ఇఫ్ ఆల్రెడీ మీరు ఇఫ్ కండిషన్ రాశారు కదా, కండిషన్ రాసినప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ రాస్తారు. ఇక్కడ ఏం రాస్తారు? ఇఫ్ సపోజ్ a = ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ ఏం రాశాను? ఈజ్ a = b రాశాను. నేను ఆన్సర్ కరెక్ట్ అవుతుందా? ప్రింట్ అవుతుందా? నాకు ఏం ఆన్సర్ వస్తుంది? ఇక్కడ ఈ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది చెప్పండి నాకు. కండిషన్ రాశాను కదా, నేను ఈ ప్రోగ్రామ్ రాశాను. ఇక్కడ నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? నేను A is not equal to. a is not equal to b కదా, మనం అప్పుడు కండిషన్ అసైన్మెంట్ ఆపరేషన్ అప్పుడు యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి, సపోజ్ దీంట్లోనే రిప్లేస్ చేద్దాం. మీరు కమెంట్స్ చేస్తాం వచ్చా? సారీ, ఇది ఇలా కమెంట్ చేస్తే మల్టీ లైన్ కమాండ్ అంటారు అనమాట. సింగిల్ లైన్ కమాండ్ అంటే ఇలా వస్తుంది. దీన్ని మల్టీ లైన్ కమాండ్ అంటారు. మన ఇప్పుడు ఆ లైన్ ఆఫ్ కోడ్ మనకి నెక్స్ట్ ఫర్దర్ గా అప్లై చేస్తారు. ఫస్ట్ కనుక అక్కర్లేదు అనుకున్నప్పుడు కోడ్ రిమూవ్ చేయకుండా ఇలా మల్టీ లైన్ కమాండ్స్ లో పెడితే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు దాంట్లో. ఓకేనా? ఇప్పుడు నేను సేమ్ పైన ఏ వేరియబుల్స్ లో వాల్యూస్ పెట్టానో ఆ వాల్యూస్ యూస్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్, ఏ +r = b అని పెట్టాను. దీన్ని ప్రింట్ చేస్తున్నాను. నాకు అవుట్పుట్ ఏం జనరేట్ అవుతుంది? ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? ఎనీ గెస్?
ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూడండి, నేను కమెంట్స్ లో రాసాను చూడండి, సింగిల్ అండ్ కమెంట్ లో ఏ ఎంత ఉంది ఆల్రెడీ, మనకు 20 ఉంది కదా. 20 + 25 ఎంత, 45. ఈ 45 అనేది ఏలోకి మళ్ళీ అప్డేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మైనస్, సేమ్ సేమ్ ఇలాగ మైనస్ కూడా, మైనస్ ఆర్ ఈక్వల్ టు బి అని పెడితే ఇప్పుడు చెప్పండి, ప్రింట్ ఏ అనేది ఏం ప్రింట్ అవుతుంది, -5. ఓకే. సేమ్ ఇది కూడా అంతే, మల్టిప్లికేషన్ కూడా అంతే. ఓకేనా. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి. ఓకే. ఆల్రెడీ ఏలో ఎంత ఉంది, మనకి 20 ఉంది. బిలో ఎంత, 25 ఉంది. 20 × 25. ఓకే అలాగే. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంకోటి చెప్తాను చూడండి, డబుల్ ప్లస్. నేను అసైన్మెంట్ ఆపరేషన్ లో డబుల్ ప్లస్ అంటే ఏంటి, మీకు ఎవరికైనా తెలుసా డబుల్ ప్లస్ అంటే? ఐడియా ఉంది ఎవరికైనా? డబుల్ ప్లస్ వల్ల యూజ్ ఏంటి? అలాగే మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ అనమాట. ఎప్పుడు మనం ఇప్పుడు లూప్ స్టేట్మెంట్ లూప్స్ లోకి వచ్చినప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. లూప్స్ లో అలాగా మనం ఒక ఎంటర్ చేసినప్పుడు 10 అనే వాల్యూ ఎంటర్ చేస్తాం. లేకపోతే ఇలా 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి లైన్ గా. నాకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, అప్పుడు మనం ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. మీకు 1 ప్రింట్ అయిన తర్వాత ఏంటి నెక్స్ట్ 2, అప్పుడు ఏమవుతుంది అంటే 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. దానికి ఎలా, ఇప్పుడు పైన రాశారు కదా, ఇప్పుడు సపోజ్ ఏ ప్లేస్ లో 1 ఉంది, ఆడ ఏం చేస్తారంటే A+1 ఇలా ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏ ఆల్రెడీ 1 ఉంది, తర్వాత 2. ఇప్పుడు ఏ ప్లేస్ లో ఏమవుతుంది, ఇప్పుడు A = 1 ఉంది కదా. ఇప్పుడు A+1, 1 ఇప్పుడు ఏమో ఏ ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈ ఏ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇనిషియల్ గా ఏ ఎంత ఉన్నట్టు, 2 ఉన్నట్టు, తర్వాత మళ్ళీ 2+1 3, అలాగే 10 నీ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు అది అప్డేట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మనం ఇంక్రిమెంట్ అలాగే డిక్రిమెంట్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా. అర్థమైందిగా. ఓకే కదా, ఈ 2 వరకు ఓకేనా మీకు? అందరికీ ఓకేనా ఈ 2 కాన్సెప్ట్స్, ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, అథమెటిక్ ఆపరేటర్స్ వరకు ఓకే కదా మీకు? రెస్పాండ్ అవ్వండి వాళ్ళకు. రాలే కదా డబ్బులు కట్టేసినాడు. హాల్ టికెట్ వద్దు అంటే హాల్ నాకు ఏం చెప్పాను ఆడ
రెస్పాండ్ అవ్వండి, అందరు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. అండ్ నాకు అందరికి అర్థమవుతుందో లేదో తెలియాలి కదా. ఓన్లీ 2 to 3 మెంబర్స్ ఇస్తున్నారు అప్లై అంతే, మ్యాక్స్ 5. ఇంకెవరు రెస్పాండ్ అవ్వట్లేదు. 22 మెంబర్స్ ఉన్నాం. నాకు రెస్పాండ్ అవుతే తెలుస్తుంది కదా వింటున్నారు లేదన్నది. ఓకే, ఇప్పుడు రిలేషన్ ఆపరేషన్. రిలేషన్ అంటే ఏంటి జస్ట్ చెప్పండి. ఇంగ్లీష్ టర్మినాలజీలో రిలేషన్ అంటే ఏంటి? ఏదైనా మనకి 2 ఆబ్జెక్ట్స్ కి రిలేషన్ ఉందా లేదా మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా, సేమ్ అంతే మాట. ఇప్పుడు నాకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఆ 2 వేరియబుల్స్ కి ఎంత రిలేషన్ ఉంది ఏంటి అనేది చెక్ చేస్తుంది, ఎంతవరకు రిలేటివ్ అవుతున్నాయి ఏంటి. ఈ ఆపరేటర్స్ యూస్ చేస్తాం. యా, ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఈక్వల్ టు ఐడియా ఉంది కదా మీకు. ఇప్పుడు 2 వేరియబుల్స్ A = 10, A = 5, B = ఇప్పుడు దీనికి రెండింటికి రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం యూస్ చేస్తాం? ఎక్కువ టైప్స్ లో మనకి ఈ రెండింటికి రిలేషన్ ఏంటో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి. ఏది ఇక్కడ ఏ టైప్ యూస్ చేస్తే మీరు ఏ కీవర్డ్ యూస్ చేస్తే ఈ రెండు రిలేషన్ లో ఉన్నాయని మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి. యా, ఈక్వల్ ఈక్వల్స్ మనం ఈక్వాలిటీ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం మనం ఈ రెండు ఈక్వల్ కాదని. నేను రాశాను కదా, ఇక్కడ ఆన్సర్ ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి. ఇక్కడ ఆన్సర్ ఏం ప్రింట్ అవుతుంది? ఎనీవన్? ఇక్కడ ఆన్సర్ ఏం వస్తుంది ఎనీవన్ ప్లీజ్? ఫాల్స్ అని వస్తుంది. ఎస్, ఎందుకు ఫాల్స్ అని వస్తుంది? ఎందుకంటే ఏ అనే వాల్యూ ఎంత 5, బి అనేది ఎంత 15 కదా, రెండు ఈక్వల్ కాదు, అందుకే ఫాల్స్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రింట్. ఇప్పుడు నేను ఒకటి దాన్ని అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఇక్కడ గ్రేటర్ దెన్ బి అని పెట్టాను కదా, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? ఎవరొకరు అన్మ్యూట్ చేసి చెప్పండి, ఎనీవన్. ఓకే, ఫస్ట్ వన్ ఫాల్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బి. లాస్ట్ ఇది చెప్పండి, ఏ ఇస్ లెస్ దెన్ ఈక్వల్ టు బి, దిస్ ట్రూ. ఓకే, మన రిలేషన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. లాస్ట్ ఇది ఉంది కదా,
ఈ సింబల్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? ఈ సింబల్ దేని పర్పస్ కోసం యూజ్ చేస్తారు ఎవరికైనా ఐడియా ఉందా? యా, నాట్ ఈక్వల్ కి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏజ్ నాట్ ఈక్వల్ టు బి కదా, ఏమొస్తుంది అవుట్పుట్? ట్రూ అని వస్తుంది, ఎందుకంటే ఏజ్ నాట్ ఈక్వల్ టు బి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, లాజికల్ ఆపరేటర్స్ ఎనమందికి ఐడియా ఉంది? ఆల్రెడీ మనకి కోడింగ్ లో కాకుండా మనకి 10th నుంచి ఇంటర్ లో కూడా వస్తుంది ఇది. 10th ఇంటర్ లో కూడా ఉంటాయి లాజికల్ ఆపరేటర్స్. గెస్. లాజికల్ ఆపరేటర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? చెప్పండి పర్లేదు. నాకు రెస్పాండ్ అవ్వండి, తెలిస్తే అని చెప్పండి, లేకపోతే లేదని చెప్తే నేను ఫర్దర్ మూవ్ అవుతాను. తెలిసి అన్నారు అనుకో, నేను ఫాస్ట్ గా వెళ్తా, దానికోసమని అడుగుతున్నాను. లాజికల్ ఆపరేటర్స్ 3 టైప్స్ ఉంటాయి: అండ్, ఆర్, నాట్. ఓకే. అండ్ అంటే ఇప్పుడు రెండిట్లో మనకి ఒకటి సాటిస్ఫై అయినా, సరే, రెండిట్లో ఒకటి సాటిస్ఫై అవ్వకపోయినా అది ఫెయిల్ అని వస్తుంది. ఆర్ అయితే రెండిట్లో ఒకటి సాటిస్ఫై అయినా అది ట్రూ. ఓకే. దీని నాట్ అన్న దీనికి ఆర్ ట్రూ అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి, అండ్ నేను ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఏమని? A = 10 అండ్ B = 20 రాశాను కండిషన్. ఈ కండిషన్ రాశాను. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఇట్ ఈస్ ట్రూ అని ప్రింట్ అవ్వాలి నాకు. ఇట్ ఈస్ ఫాల్స్. ఓకే. ఇప్పుడు ఆన్సర్ మీరు గెస్ట్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి నాకు ఒకసారి. ఇట్ ఈస్ ట్రూ, ఎందుకంటే A = 10, B = 20 రెండు సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇట్ ఇస్ ట్రూ అయింది. సపోజ్ నేను ఇక్కడ 15, A = 15 రాసా, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఫాల్స్ అని వస్తుంది, ఎందుకంటే నేను పైన ఇచ్చిన బి బి అనే వాల్యూ ఎంత? 15 కదా, 20 కదా. నేను కింద ఏం రాశాను? 15 ఇచ్చాను. రెండిట్లో నాకు ఏమైంది ఇక్కడ? ఒకటే సాటిస్ఫై, ఇంకోటి ఫెయిల్డ్ అయింది కాబట్టి ఫాల్స్ అని వస్తుంది. ఆర్లో అలా కాదు. ఓకే. ఇప్పుడు కిందకి ఆర్, ఇది ఆర్ అనుకోండి, ఇది అండ్ కదా, అండ్కి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆర్కి ఆన్సర్ ఏమొస్తుంది? True. ఇది ట్రూ, ఎందుకంటే రెండిట్లో ఒకటైనా అయ్యింది కాబట్టి పాసిబుల్ అనేది, దానివల్ల ఇది ట్రూ అవుతుంది. ఓకేనా?
ఒకసారి ఇప్పటివరకు జరిగింది ఒకసారి రివైజ్ చేసుకోండి. 1 minute లో మాట నాకు కాల్ వస్తుంది 1 minute. ఓకే కదా అందరికి ఇక్కడ వరకు? అందరికి లాజికల్ ఆపరేటర్ ఐడియా వచ్చింది కదా? మనం ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్కి వెళ్దాం. నాట్ అనేది దాని రివర్స్ వస్తుంది అన్నమాట. ఆర్ రివర్స్. నాకు రెండు నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్. బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి ఎంతమందికి ఐడియా ఉంది? మీకు బైనరీ ఆపరేటర్ బైనరీ గుర్తుందా? 8421 దాన్ని మనం 0 1s లోకి కన్వర్ట్ చేస్తున్నాం, 1s 0s. ఎంతమందికి ఐడియా ఉంది? బిట్ వైజ్ ఆపరేటర్ అంటే అదే, మనకి 0s 1s లో ఉంటాయి వాల్యూస్ అన్ని. దీన్ని మనం వాల్యూని ఇప్పుడు ఏ వేరియబుల్ ని ఏ అన్న వేరియబుల్ లో 10 అన్న వాల్యూ ఉంది. ఆ వాల్యూని మనం దేంట్లో మార్చుకోవాలి? బైనరీలో మార్చుకోవాలి. అది ఎలా మార్చుతాం చూద్దాం. ఓకే, ఈక్వల్ టు 10. ఇప్పుడు మనం బిట్ బైనరీలకు మార్చాలంటే మనం ఏ కీవర్డ్ ఏ వాల్యూ యూస్ చేస్తాం? 8421 కదా. ఇప్పుడు మనం బైనరీలో 10 వాల్యూ ఎలా రాస్తాం చెప్పండి ఒకసారి. బైనరీలో 10 వాల్యూ ఎలా రాస్తాం? నేను తెలుసా అన్నారు కదా. ఏ వాల్యూని మనం బైనరీలో ఎలా రాస్తాం? 8421 రాస్తాం కదా, 0 1s కదా, ఎలా రాస్తాం? ఎస్, 1010 కదా. నెక్స్ట్ బి ఈక్వల్ టు 4 తీసుకున్నాం. ఓకే, 4 ఎలా రాస్తాం? 0 1 0 0 కదా. ఇప్పుడు నాకు ఇది నేను ఫస్ట్ ఎండ్ ఎండ్ ఆపరేటర్ చెప్తున్నాను. ఓకే, నేను ఫస్ట్ ఎండ్ ఆపరేటర్ చెప్తున్నాను బిట్ వైజ్. ఓకే, ఇప్పుడు నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ఎలా రాసిన? ఏ అండ్ బి అండ్ బి. నాకు దీని అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. నేను అవుట్పుట్ ఆన్సర్. దీని అవుట్పుట్ ఏమొస్తుంది? ఎనీవన్? మనకి అన్ని జీరోస్ వస్తాయి, 4 జీరోస్ వస్తాయి. ఎందుకు వస్తాయి? ఎండ్ ఆపరేటర్ కదా. ఎండ్ లో నేను ఇందాక చెప్పాను కదా, ఎండ్ ఆపరేటర్ అంటే రెండు పాసిబుల్ అవ్వాలి. రెండు పాసిబుల్ అయితేనే మనకి అది రైట్ అని అర్థం. ఇప్పుడు ఏంటి ఇక్కడ రెండు, ఇక్కడ 0 0 అయింది, 0 1 0 0 1 0 0 1 0 0. అందుకే మనకు ఆన్సర్ జీరోస్ వస్తాయి. ఓకేనా? బిట్ ఎండ్ ఆపరేటర్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఇది ఆర్. సేమ్ అంతే. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ప్రింట్
ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఆర్ ఇది ఓకేనా, సింపుల్ ఆర్. ఇంకా అవుట్పుట్ ఏమొస్తుంది? ఆర్ అంటే చెప్పాను కదా, రెండిట్లో ఒకటైనా పాసిబుల్ అవ్వాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ సేమ్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ ఏమొస్తుంది? 1 1 1 0. ఓకే, ఎందుకు 1 1 0? 0 0 0 1 0 1 1 0 1 1 1 0 1. ఓకేనా, అందుకని 1 1 0 వచ్చింది. అర్థమైందా ఇది? అండ్ ఆర్ ఆపరేటర్స్. ఎనివన్ రెస్పాండ్ అవ్వండి వాళ్ళకి. అర్థమైందా? ఆర్ ఆపరేటర్ అర్థమైందా బిట్ వైజ్ లో? ఓకే, నెక్స్ట్. దీన్ని ఏమంటారంటే ఎక్స్ఆర్ అంటారు. ఓకేనా, ఇప్పుడు చూడండి, అండ్ ఆపరేటర్ లో ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ టు 4 కదా. ఇప్పుడు ఆర్ ఆపరేటర్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఆర్ ఆపరేటర్ చేసాం కదా, ఎక్స్ఆర్ అంటే ఇది రివర్స్ లో వస్తుంది అన్నమాట ఆన్సర్. ఓకే, సింబల్ ఆర్కి రివర్స్ మాట ఎక్స్ఆర్. ఆర్కి రివర్స్ ఎక్స్ఆర్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి. ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ ఆర్ అర్థమైంది కదా, ఎక్స్ఆర్ కి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. దీన్ని రివర్స్, ఆర్కి రివర్స్. యా, 0 0 1. ఓకేనా, నెక్స్ట్. రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ కదా. మీకు రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఐడియా ఉంది ఎవరికైనా? రైట్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఐడియా ఉందా? ఏమో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ ఏజ్ లెఫ్ట్ షిఫ్ట్ మాట దీన్ని, లెఫ్ట్. ఓకేనా, లెఫ్ట్ షిఫ్ట్. ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, ఏజ్ లెఫ్ట్ షిఫ్ట్ 1 అని పెట్టాను కదా. ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది షిఫ్ట్ కి. ఓకేనా, లెఫ్ట్ షిఫ్ట్ కి ఫార్ములా ఏంటంటే, ఏ అనేది ఇంటికి ఇచ్చిందంటే ఏ అనే వేరియబుల్, ఇక్కడ వేరియబుల్ ఏమున్నా మనకి అది యూజ్ చేసుకోవచ్చు. ఏ ఇంటూ 2 ఇలా. ఓకేనా, నేను ఇక్కడ చూడండి, 1 ఎందుకు పెట్టి 1 కదా, ఎన్ వస్తుంది ఫార్ములా కదా, ఇది ఫార్ములా. ఓకేనా, ఎన్ ప్లేస్ లో మనకి ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం కదా, షిఫ్ట్ ఇక్కడ 1 పెట్టాను నేను. ఒకసారి షిఫ్ట్ చేస్తున్నాను, అందుకని 1 పెట్టుకుంటాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎన్ షిఫ్ట్స్ చేంజ్ చేస్తున్నాం అనుకో అని షిఫ్ట్స్ పెట్టుకోవాలి. ఇది ఫార్ములా ఏ ఇంటూ 2 పవర్ అన్నమాట. ఏ ఎందుకు పెట్టుకున్నానంటే, ఇక్కడ మనం ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ అని తీసుకున్నాను. ఇక్కడ సపోజ్ బి వేరియబుల్ తీసుకుంటే బి పెట్టుకోవాలి. ఓకేనా, అర్థమైందా? ఫార్ములా ఇది ఏ ఇంటూ 2 పవర్ n. ఇప్పుడు మనకి ఇక్కడ
చేసుకుందాం. ఏ ఎంత వాల్యూ 10 ఇంటూ మనం ఎంత షిఫ్ట్ చేస్తున్నాం 1 షిఫ్టే కదా. ఇక 1 షిఫ్టే కాబట్టి 1 పవర్ 1. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి. ఆన్సర్ 20. సేమ్. ఇప్పుడు ఎవరైనా రైట్కి చెప్తారా? ఎన్ని వన్ గెస్ రైట్ షిఫ్ట్ చేస్తుందా తెలుసా ఎవరికైనా? ఈ ప్రామిస్ అని నోట్ చేసుకోండి, యూజ్ అవుతుంది ఫర్దర్ గా. ఓకేనా? ఓకే. తెలియదు, ఇక్కడ కూడా ఫార్ములా ఉంటుంది. ఏ డివైడెడ్ బై 2 పవర్ n. ఓకేనా? ఇది ఫార్ములా. ఏ ఎంత మనకి ఎక్కడ ఉంది వాల్యూ 10 డివైడెడ్ బై 2. మనం పవర్ ఎప్పుడు యూజ్ చేస్తామన్నాను? మనం ఎన్ని షిఫ్ట్లు చేస్తామో ఆ షిఫ్ట్ పట్టడం మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు అంత 1 కదా మనం షిఫ్ట్ చేసేది. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? 5 కదా. యా, ఈ రెండు ఫార్ములాస్ మాట. మీరు షిఫ్ట్ లో లెఫ్ట్ షిఫ్ట్ కి ఏ ఇంటూ 2 పవర్ n, అలాగే రైట్ షిఫ్ట్ కి ఏ డివైడెడ్ బై 2 పవర్ n. ఓకేనా? ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. ఓకేనా? ఆల్రెడీ మీరు ఇది ఇంతకు ముందే మీరు చేసి ఉండొచ్చు. నెక్స్ట్ ఓకే, నీకు అందరికి ఆపరేటర్స్ ఐడియా వచ్చింది కదా. ఈ 3 టాపిక్స్ ఐడియా ఉంది ఇప్పుడు వరకు. ఈ 3 టాపిక్స్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ చేస్తాం. డేటా టైప్స్ లో నాన్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ నేను ఫర్దర్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ 3 కాన్సెప్ట్ సెట్ లిస్ట్ ఇవన్నీ నేను ఫర్దర్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వరకు అయితే మీ 3 టాపిక్స్ అందరు పర్ఫెక్టే కదా. ఎందుకంటే ఒకసారి క్లారిటీ ఇద్దామని మీకు మళ్ళీ చెప్పవచ్చు ఒక్కోటి ఎగ్జామ్. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ కండిషన్స్ ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ ఓకేనా మీకు? నేను సింక్ మెథడ్ సార్. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, అది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఈ 3 స్టేట్మెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? చెప్తే ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను, లేకపోతే నేను కింద ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను కదా, ఆ ప్రోగ్రామ్ ఒకసారి మీరు 5 మినిట్స్ టైం ఇస్తాను, అది ట్రై చేయండి. తర్వాత నేను లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మీకు ఆ 3 ఇఫ్ కండిషన్స్ అయ్యి ఓకేనా, లేకపోతే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే కదా. అయితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఇద్దరు రెస్పాన్స్ అయ్యారు. ఈ ఓకే అయితే మీకు కింద ఒక ప్రోగ్రామ్ ఇస్తాను, 5 మినిట్స్ టైం ఇస్తా, మీరు అది ట్రై చేయండి. ట్రై చేస్తారా? ఇక్కడ మనం ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నెంబర్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఏ టైప్ కావాలో టైప్ ఎంటర్ చేసుకుని బ్రాకెట్స్ లో మనం ఇన్పుట్ ఇస్తున్నాం కదా, ఇన్పుట్ అని చెప్పి ఇది ఐడియా ఉందా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేనికి యూజ్ చేస్తాం అనేది. ఈ ప్రోగ్రామ్ లో అది యూజ్ చేయాలి. ఫస్ట్ మన నెంబర్ ఏంటో తెలియదు, మీరు నెంబర్ ఎంటర్ చేస్తారు, లార్జెస్ట్ నెంబర్. ఓకేనా? 3 నెంబర్స్ తీసుకుంటారు, అలాగే నెంబర్ 1 అలా 2 అలా 3 నెంబర్స్ తీసుకుంటారు. 3 నెంబర్స్ లో ఏది లార్జెస్ట్ నెంబర్ అనేది మీరు కోడ్ రాయాలి. ట్రై చేస్తారా? ఇప్పుడు నుంచి కరెక్ట్ గా 10:50 అయింది. 10:45 10:50 అయింది. 10:54కి అడుగుతాను.
నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారో నేను ఎక్స్ప్లెయిన్ చేసే దానికి మీది మ్యాచ్ అయితే వెళ్ళండి గుడ్. లేకపోతే ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి ఎక్కడ మిస్టేక్ చేశారు. ఓకేనా? ఓకే కదా? మీరు ట్రై చేయండి. 4 minutes టైం ఇస్తా, ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే 3 numbers తీసుకోవాలి ఇన్పుట్ కింద. ఆ 3 numbers లో కింద లాజిక్ రాయండి. ఆ 3 numbers లో ఏది బిగ్గెస్ట్ నెంబర్ మనం డిస్ప్లే అవ్వాలి. ఓకేనా? ఆల్రెడీ కండిషన్ స్టేట్మెంట్స్ వచ్చి తెలిస్తే అది ఈజీగా అయిపోతుంది. ట్రై చేయండి ఒకసారి. ఎనిమిదికి లాజిక్ అర్థమైంది. 10:54 అయిపోయింది. లాజిక్ ఎనిమిదికి వచ్చింది చెప్పండి. ఎనీవన్. 8 మందికి వచ్చింది లాజిక్. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి. నేను ఇప్పుడు ఏం చేశాను, 3 numbers నాకు ఇన్పుట్ కింద కావాలి కాబట్టి num1 num2 num3 కింద నేను 3 values తీసుకున్నాను అంటే ఎంటర్ చేయడానికి. ఓకే, ఎవరు కానీ ఎనీవన్ కెన్ రెస్పాండ్ ప్లీజ్. నేను 3 numbers తీసుకున్నాను. ఇప్పుడు నాకు 3 numbers కి నేను ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నా లాజిక్ చూడండి. ఇఫ్ కండిషన్ ఓపెన్ చేస్తాను. నాకు ఆ 3 numbers కంపారిజన్ జరగాలి కదా 3 numbers మీద. అందుకని ఇప్పుడు మనం ఏ కండిషన్ యూస్ చేస్తే మనం కంపేర్ చేస్తానికి ఈజీగా ఉంటది.
ఆపరేటర్స్ యూస్ చేసాం కదా, ఆపరేటర్స్కి వెళ్దాం ఒకసారి. ఆపరేటర్స్ లో ఏది యూస్ చేస్తే మన కంపారిజన్ కి ఈజీగా ఉంటది చెప్పండి. ఎవరికైనా ఐడియా వచ్చిందా ఏది యూస్ చేస్తే వస్తుందని? లెస్ దెన్. ఓకే, లెస్ దెన్ గ్రేటర్ దెన్. ఎస్, లెస్ దెన్ గ్రేటర్ దెన్. ఓకే, దాంతో పాటు ఇంకోటి కూడా యూస్ చేస్తారు. ఓకే, ఫస్ట్ మీరు అన్నది లెస్ దెన్ గ్రేటర్ దెన్ చెక్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 1. ఓకే, లెస్. ఇప్పుడు ఏంటి, నాకు అది లెస్ దెన్ గ్రేటర్ దెన్ చెక్ చేయాలి కదా. నెంబర్ వన్ కి నెంబర్ టూ కి అది గ్రేటర్ దెన్ లెస్ దెన్ చెక్ చేయాలి. ఓకే, ఈక్వల్ అని అవ్వచ్చు, గ్రేటర్ దెన్ అని అవ్వచ్చు. ఓకేనా? గ్రేటర్ దెన్ అవ్వచ్చు, లెస్ దెన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం దేనికి కంపేర్ చేస్తున్నాం? ఫస్ట్ వన్ వన్ కి టూ కి కంపేర్ చేద్దాం, తర్వాత వన్ కి త్రీ కి కంపేర్ చేద్దాం. ఓకేనా? నెంబర్ టూ కంపేర్ చేశాను. నెక్స్ట్ మనకు ఎట్ ఎ టైంలో నాకు రెండు జరగాలి. నంబర్ వన్ తో నాకు టూ తో కంపేర్ అవ్వాలి, అలాగే త్రీ తో కంపేర్ అవ్వాలి. ఇక్కడ ఏం ఆపరేటర్ యూస్ చేస్తాం? ఎండ్, ఇది యూస్ చేస్తాం. ఓకే, ఈ ఎండ్ యూస్ చేస్తాం. నెంబర్ వన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు నెంబర్ త్రీ కాదు చెక్ చేస్తుంది. ఓకేనా? మనకి ప్రింట్ అయితే ఏం రావాలి కింద ప్రింట్ స్టేట్మెంట్ లో? నెంబర్ వన్ ఇస్ గ్రేటర్ దెన్ అని రావాలి, అంతే కదా? లేకపోతే నాకు ఆ నెంబర్ ప్రింట్ అవ్వాలి, నమ్ అనేది ప్రింట్ అవ్వాలి, అంతేనా? నమ్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ ఏంటి? నెక్స్ట్ ఆల్రెడీ ఫస్ట్ కండిషన్ చెప్పాము, నెక్స్ట్ కండిషన్ చెప్పండి. ఇప్పుడు దేని కంపేర్ చేద్దాం నెక్స్ట్? ఇప్పుడు మనం సెకండ్ దాన్ని కంపేర్ చేస్తాం. దేంతో? ఫస్ట్ దాంతో థర్డ్ దాంతో కంపేర్ చేస్తాం. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు నెంబర్ వన్ కదా, అండ్ సేమ్ మళ్ళీ నెంబర్ టూ ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు నెంబర్ త్రీ. ఓకేనా? అప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? Number 2. టూ అన్నది రావాలి, నెంబర్ టూ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఈ రెండు కాకపోతే డైరెక్ట్ ఎల్స్ ఏం ప్రింట్ అవుతుంది? థర్డ్ దగ్గర ప్రింట్ అయ్యేది, డైరెక్ట్ ఎల్స్ లో రాసేస్తాం దాన్ని. ప్రింట్ నెంబర్ త్రీ. ఓకేనా? ఇప్పుడు నీకు అర్థమైందా లాజిక్ ఇక్కడ? లాజిక్ మీకు ఏమర్థం? చూడండి, ఫస్ట్ మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ నెంబర్ 10 అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ 50, 30 తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ది కంపారిజన్ 10 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50. ఫస్ట్ కండిషన్ కాదు. నెక్స్ట్
10 ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 30యా? కాదు. అప్పుడు ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ అసలు ప్రింట్ మీకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ స్టేట్మెంట్ లో వెళ్తుంది. ఇక్కడ చూడండి, నెంబర్ 2 ఇస్ గ్రేటర్ దెన్ నెంబర్ 1. అవును, కరెక్టే కదా. ఇది 50యే కదా. 50 ఇస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కదా. నెక్స్ట్ థర్డ్ దాంతో కూడా కంపేర్ చేస్తా. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? నీకు నెంబర్ 2 అని ప్రింట్ అవుతుంది. అది కూడా కాకపోతే నీకు డైరెక్ట్ గా థర్డ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? లాజిక్ అర్థమైంది అందరికి? ఎస్ సార్. ఓకేనా? మీకు వర్క్ క్లారిటీ ఉందా? ఇలాగ మీరు చాట్ జీపీలోకి వెళ్ళండి. నేను ఓపెన్ చేస్తాను ఏదో ఒకటి. నేను డీప్ సెక్ అనేది యూజ్ చేస్తాను. ఇది కూడా ఏ టూలే. ఓకేనా? మీకు షేర్ అయింది స్క్రీన్? షేర్ అయిందిలే చెప్పండి ఒకసారి. అయ్యింది సార్. ఓకే, ఇక్కడ మీరు సెర్చ్ చేయండి వెళ్ళి. నా టాపిక్ ఏంటి? కండిషన్సే కదా, కండిషన్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ నాకు ఇన్ పైథానే కదా, పైథాన్ కావాలి నీకు టాపిక్. దానికి వచ్చి మీరు క్లిక్ చేస్తే టాపిక్ గురించి ఇన్ డెప్త్ గా వస్తుంది మొత్తం. అదే తర్వాత మీరు ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇమ్మన్నా, ఫ్యూ క్వశ్చన్స్ ఇమ్మన్నా ఇస్తుంది. ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తుంది. మీకు అడ్వాన్స్ లో కావాలి కూడా అడ్వాన్స్ లో కూడా ఇస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఓకేనా? నీకు ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా? ఇదేమో సింటాక్స్ పైన ఉన్నది. కింద చూడండి, మన 85 స్కోర్ చేస్తాడు తను. ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్స్ లో వచ్చింది అలా. ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఇదంతా. మీరు లాస్ట్ లో క్వశ్చన్స్ అడగండి. ప్రతి ఆపరేటర్ మీద మీకు ఇఫ్ కండిషన్ అనేది అప్లై చేస్తాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ బేసిక్ గా టెంపరేచర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కాదా అని చెప్పి ఆ కండిషన్ యూజ్ చేశాడు. నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ కండిషన్స్ ఇవన్నీ వస్తాయి. ఒకసారి ఇది చూడండి, రెఫర్ చేయండి. ఓకేనా? మీకు ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్ చేస్తే ఇవన్నీ కనబడి చాలా ఈజీ మీకు. సార్ ట్రై చేయండి ఇదంతా. సార్ మీరు కూడా రెఫర్ చేయండి ఎప్పుడు ఖాళీ ఉండప్పుడు. ఓకేనా? ఇక్కడ కూడా క్వశ్చన్స్ అడగండి మీరు. ప్రాక్టీస్ ఇదిగోండి, ప్రాక్టీస్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాడు కదా. చూడండి ఇక్కడ, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ జీరో. ఇది ఒక క్వశ్చన్. ట్రై చేస్తారు ఇవి. ఫస్ట్ క్వశ్చన్ ట్రై చేయండి రేపు. మీరు ఎంటర్ చేసిన వాల్యూ అది పాజిటివ్ నెగిటివ్ జీరో, అది ఎలా అది మనకు ప్రింట్ అవ్వాలి. ఇది ట్రై చేయగలరా? రైట్ ఏ ప్రోగ్రామ్ అండ్ చెక్ ఇఫ్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ జీరో. ఇది ట్రై చేయగలరా? ఫస్ట్ క్వశ్చన్. రిప్లై ఇవ్వండి. ఇలా మీకు అడ్వాన్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు క్వశ్చన్స్ ఏమన్నా ఏ జనరేట్ చేసి ఇస్తుంది. మీకు సపోజ్ దాని గురించి మీరు లాజిక్ రాశారు, దాని ఎక్కడో మిస్టేక్ వస్తుంది చిన్న చిన్న. మీకు మళ్ళీ ఇదిగో దీన్ని క్వశ్చన్ రాసి ఇక్కడ పేస్ట్ చేసి మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలో ఆ లాంగ్వేజ్ ని అడిగితే దాన్ని ఇస్తుంది అనమాట ఒక ప్రాసెస్ లో. మీరు సెకండ్ ట్రై చేసింది ఉంది మీ సరే, మీకు అలాగా కాకుండా మొత్తం ఇవ్వకుండా మీరు ట్రై చేసింది ఉండదు కదా. ఆ ట్రై చేసింది ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఆల్రెడీ నేను ఓ డాక్యుమెంట్ లో రాశాను కదా, అది ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. ఓకేనా? ఇంకా నేను ట్రై చేసింది ఇది ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను పేస్ట్ చేశాను, నేను ట్రై చేసిన ప్రోగ్రామ్ అంతా. ఇక్కడ అడగండి ఎన్ని మిస్టేక్ ఏమైనా ట్రై చేశానా, గివ్ మీ కరెక్ట్ కోడ్ అని ఇవ్వండి. కరెక్ట్ కోడ్ ఇమ్మన్నా మీకు అది మోడిఫై చేసి
ఎగ్జాక్ట్ కట్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. నేను ఎక్కడైనా మిస్టేక్ చేశానా? ఎక్కడ మిస్టేక్ చేయాలి. మీరు రాసిన కోడ్ అని కరెక్ట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఓకేనా? అంతా కరెక్ట్, సింటాక్స్ ఎంత ఇచ్చింది అంతా కరెక్ట్ అని చెప్తుంది. ఇక్కడ చూడండి, తను ఇంకో డిఫరెంట్ మోడల్ ఇచ్చాడు. లార్జెస్ట్ నెంబర్ అని చెప్పి తీసుకుని ఇది వేరే వేరే మెథడ్ లో ఇచ్చాడు చూడండి. లార్జెస్ట్ ఈక్వల్ టు మ్యాక్స్. దీంట్లో మ్యాక్స్ ఇది ఒక మెథడ్, మ్యాక్స్ అనేది మెథడ్. ఈ మెథడ్ యూజ్ చేశాడు. ఈ 3 వాల్యూస్ తీసుకొని దీంట్లో మ్యాక్స్ అనే నంబర్ ని మనం దేంట్లో స్టోర్ చేసుకున్నాం, లాజిస్ట్ దాంట్లో స్టోర్ చేసుకుని దాన్ని డైరెక్ట్ గా ప్రింట్ చేస్తున్నాడు. ఓకేనా? ఇక్కడ నేను రాసిన కోడ్ ఎంత పెద్దది ఇక్కడ చూడండి, ఇన్ లైన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఇన్ లైన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 10 లైన్స్ లో కంప్లీట్ చేశాడు, 5 లైన్స్ లో కంప్లీట్ చేశాడు. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా పెద్దగా ఇచ్చాడు, డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తాడు. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? వన్ వేలో కాకుండా మల్టిపుల్ వేలో ట్రై చేయండి. ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు వరకు ఇఫ్ కండిషన్ నేను కొత్త టాపిక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నిన్న టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్టేట్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండండి, ఒకసారి రివిజన్ చేస్తూ ఉండండి. ఒక డిఫరెంట్ ఆన్లైన్ లో కొట్టినా మీకు వస్తాయి ప్రోగ్రామ్స్, ఇఫ్ కండిషన్ మీద ప్రోగ్రామ్స్ ఇవ్వమంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది. అది ట్రై చేయండి. రేపు పొద్దున వచ్చేటప్పటికి నేను స్ట్రింగ్ మెథడ్స్ గురించి చెప్తాను. ఓకేనా? ఇది చాలా ఫాస్ట్ గా అవుతుంది, కాన్సెప్ట్ చాలా ఈజీ. రేపు పొద్దున కాన్సెప్ట్ చెప్తాను స్ట్రింగ్ మెథడ్స్ గురించి. తర్వాత దీంతో పాటు వైల్ లూప్, డూ వైల్ కూడా చెప్తాను. ఓకేనా? ఇవన్నీ పర్ఫెక్ట్. ఓకే, అందరికి అర్థమైంది కదా కాన్సెప్ట్? ఒకసారి ఎవరైనా నోట్స్ రాసుకున్నారని ఇప్పుడు చెప్పినాయి షార్ట్ గా మీకు అర్థమైనట్టు ఎంతమంది రాసుకున్నారు? షార్ట్ కింద షార్ట్ నోట్స్ కింద ఎవరైనా రాసుకున్నారు? ఎందుకంటే నేను మళ్ళీ రాసుకోమంటున్నాను, మీకు రివిజన్ చేసినప్పుడు ఈ ఈ గుర్తు ఈ మెయిన్ బేసిక్స్ ఉంటాయి కదా, ఈ బేసిక్స్ అనేది అక్కడ గుర్తొస్తాయన్నమాట. ఓకే, నేను ఇందులో రాశాను కదా, ఇది యూజ్ చేద్దామని. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి ఎప్పటికైనా, ఎంత చిన్నదైనా మీకు ఫర్దర్ గా కాన్సెప్ట్స్ గ్యారంటీ యూజ్ అవుతుంది. ఓకేనా? ఇలా నాకు ఫీడ్బ్యాక్ అడుగుతాను. ఓకే, నేను ఇలా చెప్తే ఓకే కదా మీకు క్లాస్? ఫాస్ట్ గా ఏమైనా మూవ్ అవుతున్నానా, ఇంకా స్లోగా ఏం చెప్పాలా? అలాగే నేను రేపు నుంచి కూడా మీకు ఓన్ గా ఒక 3 to 4 క్వశ్చన్ నేను చెప్పిన టాపిక్ మీద 3 to 4 క్వశ్చన్స్ ఇస్తాను. మీరు చేసి నెక్స్ట్ డే కల్లా నాకు అది ఎవరొకరు స్క్రీన్ షేర్ చేసైనా, లేకపోతే చాట్ బాక్స్ లో మీరు రాసిన కోడ్ ఉంటుంది కదా, అది కాపీ పేస్ట్ చేసినా నేను ఒకసారి వెరిఫై చేస్తాను మీరు ఎంతవరకు కరెక్ట్ చేశారు ఏంటని. ఓకేనా? నేను అది కూడా మళ్ళీ ఓకే. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఒకసారి రివిజన్ చేయండి, ఒక 5 to 10 మినిట్స్. మీకు అంతా ఐడియా ఉంది కాబట్టి ఒక 5 to 10 మినిట్స్ మీకు రివిజన్ ఈజీగా అయిపోతుంది. అలాగే నేను ఇంకో ఇది ఓకే, ఈ ప్రోగ్రామ్ కూడా ఒకసారి మీరు డిఫరెంట్ గా ట్రై చేయండి. ఈ వేలో కాకుండా ఇంకో వే ఏమైనా ఉందా సార్ట్ అవుట్ చేయడానికి, ఒక డిఫరెంట్ వేలో ట్రై చేయండి. ఓకేనా? ఆ, ఇంకో ప్రోగ్రామ్ ఏమైనా ఉన్నా మీరు ట్రై చేసుకునేటప్పుడు చూపిస్తారా? స్మాల్ ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను చెప్తుంది, ట్రై చేస్తారా? స్మాల్ ప్రోగ్రామ్. ఓకే, ఏం లేదు, మీరు ఆపరేటర్స్ యూస్ చేశారు కదా, ఇప్పుడు వరకు ఆపరేటర్స్ యూస్ చేశారు కదా, ఏ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్నో? సార్ ఒకటి, 1 2 3 4. మొత్తం మేము ఫైవ్ ఫైవ్ టైప్స్ చెప్పాను కదా బిట్ వైజ్ వరకు. ఈ 5 టైప్స్ కంప్లీట్ చేస్తా ఒక ప్రోగ్రామ్ చేసి చేయగలరా? ఎనీవన్?
లేకపోతే ఓకే, ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ చేయండి మొత్తం. చేస్తారా? చేయండి ఓకేనా. ఆపరేటర్స్ అని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ చేయండి రేపు. నేను రేపు పొద్దున్న ర్యాండమ్ గా అయిపోతే మీరే వారంటరీగా గ్రూప్ లో చాట్ బాక్స్ లో పెట్టేస్తే నేను చూసి వెరిఫై చేస్తాను ఓకేనా. ఓకే, యూ క్యాన్ లీవ్. ఒకసారి ఫీడ్బ్యాక్ అడిగాను కదా, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. చెప్పండి ఒకసారి. ఇలా చెప్తే ఓకే కదా మీకు? నేను మ్యూట్ చేసుకుని చెప్పండి. నా సైడ్ నుంచి ఏమన్నా ఆ, మీ సైడ్ నుంచి కొరీస్ ఏమన్నా ఉన్నా చెప్తే నేను షార్ట్ అవుట్ చేసుకుంటా. ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ చేయను. ఓకే శ్రవంతి, థ్యాంక్స్. వీ క్యాన్ లీవ్. సార్ ఈ నోట్స్ గ్రూప్ లో షేర్ చేస్తారా సార్? ఇది ఒక డాక్యుమెంట్ షేర్ చేయను ఓకే. గ్రూప్ నేను ఒకసారి సార్ని అడిగి నేను చెప్తాను, గ్రూప్ లో షేర్ చేస్తాను ఓకే. ఆ డాక్యుమెంట్ అయితే నేను షేర్ చేస్తాను, ఓ డాక్యుమెంట్. థ్యాంక్ యూ సార్.